వెల్కమ్ టు sakshiyeducation.com. Then what about interviews? Similar approach undala? లేదు సార్, ఇంటర్వ్యూ కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ సార్. సార్ ఇంటర్వ్యూ పర్పస్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి సార్. స్టార్టింగ్లోనే ప్రిలిమ్స్లో మీ నాలెడ్జ్ చెక్ చేశాడు సార్, మెయిన్స్లో మీ నాలెడ్జ్ ప్లస్ ఒపీనియన్ రెండు చెక్ చేశాడు సార్. ఇంటర్వ్యూలో మీ పర్సనాలిటీ చూస్తున్నాడు సార్. ఫర్ ఎగ్జాంపుల్, ది బోర్డ్ ఆస్ యూ హూ ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. నాకు చెప్పాలనిపించలేదు, ఐ డోంట్ నో మేడం అని చెప్పాను. You will not be punished. But if she asks you how the Prime Minister of India is elected, I should know everything. అర్థమవుతుందా సార్? సో ఇట్ ఈస్ నాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఇంపార్టెంట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంపార్టెంట్ ఇష్యూస్ వెరీ ఇంపార్టెంట్. సో నేను చాలా కాన్ఫిడెంట్గా అడిగాడు, హూ ఇస్ ది ఫస్ట్ సీఎం ఆఫ్ ఏపీ. సారీ మేడం, ఐ డోంట్ నో. యూ విల్ నాట్ బి పనిష్డ్ బికాజ్ యూ బీన్ ఆనెస్ట్. తెలియదంటే తెలియదు, యూ కెనాట్ గెస్. పిల్లలు చాలా మంది అడుగుతారు, సార్ కెన్ వీ గెస్? సో బోర్డ్ అంటది, గెస్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చావు. సారీ, ఐ డోంట్ నో, బికాస్ ఇట్ ఈస్ నాట్ ది టెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. హౌ యూ రెస్పాండ్ టు ఎ క్వశ్చన్, ది ఆన్సర్ టు యూ విచ్ యూ డోంట్ నో. సో అండర్స్టాండ్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ ప్రిపేరింగ్ యువర్ పర్సనాలిటీ. నేను అందుకే చెప్తాను నా పిల్లలకి, ఇఫ్ యూ హెవ్ డిసైడెడ్ టు బికమ్ బ్యూరోక్రాట్, స్టార్ట్ థింకింగ్ లైక్ బ్యూరోక్రాట్, స్టార్ట్ యాక్టింగ్ లైక్ బ్యూరోక్రాట్, స్టార్ట్ బిహేవింగ్ లైక్ బ్యూరోక్రాట్. ఇఫ్ యూ కంటిన్యూ టు బిహేవ్ లైక్ ఏ కాలేజ్ గై, యు ఆర్ నాట్ బికమింగ్ ఎ బ్యూరోక్రాట్. ఆ పర్సనాలిటీని తీసి, పర్సనాలిటీని ఓవర్ నైట్లో మార్చలేము సార్. సైకాలజీ ఏం చెప్తుంది, 8 to 9 months టైం పడుతుంది. అదే కదా ప్రిపరేషన్ జరుగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ది టెస్ట్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ ద టెస్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. హౌ ద యూపీఎస్సీ ప్రిపరేషన్ చేంజ్డ్ యూ యాజ్ ఎ పర్సన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు పర్సనాలిటీ మీద పని చేయరు సార్. ఇంటర్వ్యూ సార్, ఇఫ్ యూ ఫెయిల్ ప్రిలిమ్స్ ఇట్ ఈస్ బ్యాడ్. If you pass prelims and fail mains, more bad. If you pass prelims, mains and fail in interview, there is nothing worse than that. So day 1 నుంచి ఇంటర్వ్యూని మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇఫ్ యూ డూ దాట్, ఆటోమేటికలీ రెండు విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది జనరలీ నేను ఏం చేస్తానంటే, పిల్లల్లో ఒక ఆలోచన ఉంటుంది సార్, నేను ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తే అంత బాగా ప్రిపేర్ అయినట్టు. రాంగ్, కంప్లీట్లీ రాంగ్. నువ్వు ఒక్క మార్క్ ఇవ్వకుండా ఇంటర్వ్యూకి వెళ్ళు, మంచి పర్సనాలిటీ ప్రిపేర్ చేసుకుని వెళ్ళు, యూ విల్ డూ ఎక్సెప్షనలీ గుడ్. నువ్వు 100 మార్క్స్ ఇచ్చి అక్కడ కూడా వెళ్ళి మాక్ ఇంటర్వ్యూ లాగే మిస్టేక్స్ చేస్తే నో పాయింట్, నో పాయింట్. సో ఇంటర్వ్యూ ఈజ్ అబౌట్ యువర్ పర్సనాలిటీ. నన్ను అడిగారు, సే ఫర్ ఎగ్జాంపుల్, క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద గుళ్ళు కడుతున్నాము, అన్నీ కడుతున్నాము, బాగానే ఉంది, చదువు సంగతి ఏంటి? If you have not made your thought process on that, no దొరికిపోతావు. So you have to build opinion on what things are happening in this society. That's the preparation for interview.